సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడమే సక్సెస్. సక్సెస్ అంటే చాలా డబ్బులు సంపాదించడమే సక్సెస్. సక్సెస్ అంటే ఉన్నతమైన పేరు సంపాదించడం సక్సెస్. సక్సెస్ అంటే మీ సిగ్నేచరే ఆటోగ్రాఫ్ గా మార్చుకోవడమే సక్సెస్. yes or no? No. మరి సక్సెస్ అంటే ఏంటి సార్? ఈరోజు సక్సెస్ అంటే ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కో సమాధానం చెప్తారు. అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్యాపీగా ఉండడమే సక్సెస్ సార్, ఆరోగ్యంగా ఉండడమే సక్సెస్ సార్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాట్ ఈస్ సక్సెస్ అని మనకు తెలియాలి. ఎందుకంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నాం కాబట్టి సక్సెస్ అంటే మనకు తెలిసి ఉండాలి. సక్సెస్ అంటే సింపుల్, ఒకే ఒక డెఫినేషన్. అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే సక్సెస్. గోల్ ని రీచ్ అవ్వడమే సక్సెస్. టార్గెట్ ని హిట్ చేయడమే సక్సెస్. గోల్ ని నువ్వు రీచ్ అవ్వాలంటే ముందు నీ గోల్ ఉండాలి. సక్సెస్ అవ్వాలంటే గోల్ ఉండాలి. ఆ గోల్ ని రీచ్ అవ్వాలి. రీచ్ అవుతానే సక్సెస్. అయితే ఇది నా లక్ష్యం అనేది అనుకుంటున్నారో అది మీ లక్ష్యం కాదు, మీ కోరిక మాత్రమే. మనం భ్రమలో ఉన్నాము. మన కోరికలని మన లక్ష్యాలు అనుకుంటున్నాం. నిజంగా అది లక్ష్యం అయితే రీచ్ అవుతాం. అది డిజైర్ అయితే, అది కోరిక అయితే రీచ్ అవ్వం. ఇంతకీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజైర్ అండ్ గోల్? చూడండి, సింపుల్గా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలనుకోవడం దట్ ఈస్ డిజైర్. నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అనుకోవడం డిజైర్. అయితే గోల్ అంటే ఏంటి? గోల్ అనేది స్మార్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్మార్ట్గా ఉంటే గోల్, స్మార్ట్గా లేకపోతే అదే డిజైర్. యాక్చువల్గా స్మార్ట్ అంటే ఏంటి? ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉంటే గోల్, స్పెసిఫిక్ గా లేకపోతే డిజైర్. ఉదాహరణకి క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ రావాలి, జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అని ఎంతమంది అనుకున్నారు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫలానా కంపెనీలో ఫలానా ప్యాకేజ్ కి జాబ్ కొట్టాలి. స్పెసిఫిక్ వస్తే గోల్. ఇంకా చెప్పాలంటే మీరైతే గోల్ సెట్ చేసుకుంటారో స్మార్ట్ లో ఆర్ అనే లెటర్ ఉంటుంది. ఆర్ అంటే రూట్ మ్యాప్. ఏ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నావో ఎలా వెళ్ళాలి, ఎవరెవరి హెల్ప్ తీసుకోవాలి, నీ ఏ వీక్నెసెస్ దూరం చేసుకోవాలి, ఏ ఆపర్చునిటీస్ ఉపయోగించుకోవాలి, ఏ స్ట్రెంగ్స్ పెంచుకోవాలి, ఎలా రీచ్ అవ్వాలి, రూట్ మ్యాప్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా రీచ్ అవ్వాలి, రూట్ మ్యాప్ క్లారిటీ అనేది ఉండాలి. రూట్ మ్యాప్ క్లారిటీ ఉంటేనే స్మార్ట్. స్మార్ట్ లో లాస్ట్ లెటర్ ఇస్ టీ. టీ ఇస్ టైం బౌండ్. టైం బౌండ్ అంటే డెడ్ లైన్. నువ్వేదైతే అవ్వాలనుకుంటున్నావో ఎప్పటి వరకు, ఏ డేట్ వరకు, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తేదీకి నువ్వు రీచ్ అవ్వాలనుకుంటున్నావు ఆ గోల్ కి టైం బౌండ్ ఉంటే, డెడ్ లైన్ ఉంటే దట్ ఈస్ గోల్. లేకపోతే అది డిజైర్. నేను ఫలానా అవ్వాలనుకుంటున్నావా అది కోరిక మాత్రమే. స్పెసిఫిక్ గా ఉంటే, దానికి రూట్ మ్యాప్ ఉంటే, దానికి ఒక డెడ్ లైన్, టైం బౌండ్ ఉంటే అదే అనుకుంటుంది గోల్. చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటారు, కానీ వెళ్ళలేరు. ఎందుకని? దాని మీద వర్కౌట్ చేయలేదు. ఎందుకు? రూట్ మ్యాప్ క్లారిటీగా లేదు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తికి నిల్చున్నాడు, పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెడుతున్నాడు 100 మీటర్లు వెళ్ళి ఆగిపోయాడు. రెండో వ్యక్తి ఉన్నాడు, అతను పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెడుతున్నాడు 100 మీటర్లు వచ్చింది, ఆగలేదు. మళ్ళీ పరిగెడుతున్నాడు 500 మీటర్ల దగ్గర ఆగిపోయాడు. మూడో వ్యక్తి ఉన్నాడు, అతను పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెడుతున్నాడు 100 మీటర్లు ఆగలేదు, 500 మీటర్లు ఆగలేదు. పరిగెత్తి 1000 మీటర్ల దగ్గర వెళ్ళి ఆగాడు. మొదటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి 100 మీటర్ల దగ్గర ఎందుకు ఆగిపోయాడు? వై? రీజన్ ఏంటంటే, తను అక్కడ ఎందుకు ఆగాడు అంటే, తను పరిగెత్తడం మొదలు పెట్టక ముందే అనుకున్నాడు నేను 100 మీటర్లు పరిగెత్తాలి అని. తన లక్ష్యమే 100 మీటర్లు కాబట్టి తన లక్ష్యమే తనను అక్కడ ఆపేసింది. రెండో వ్యక్తి ఉన్నాడే, రెండో వ్యక్తి 500 మీటర్ల దాకా వెళ్ళి ఆగిపోయాడు. ఎందుకని? లేదు. ఎందుకు ఆగాడు?
అది తన లక్ష్యం. తన లక్ష్యం తను అక్కడ ఆపేసింది. అయితే జాగ్రత్తగా వినండి. మూడో వ్యక్తి పూర్తిగా పరిగెత్తాడా లేదా? 1000 మీటర్లు మాత్రమే పరిగెత్తాడు. అదే అతని లక్ష్యము. అక్కడే ఆగిపోయాడు. తను అనుకుంటే ఇంకో 4 అడుగులు ముందుకెళ్ళలేడా? వెళ్తాడు కదా. అంటే ఇక్కడ ఏం తెలిసింది? ఒక మనిషి యొక్క లక్ష్యము తనని అక్కడ ఆపేస్తుంది. నువ్వు చిన్న లక్ష్యం పెట్టుకుంటే అక్కడే ఆగిపోతావు. అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం నేరం, క్రైమ్ అని చెప్పారు. నువ్వు చిన్న లక్ష్యం పెట్టుకుంటే అది క్రైమ్. నువ్వు అక్కడ ఆగిపోతావు. దేవుడు నీకు చాలా గొప్ప స్కిల్స్ ఇచ్చాడు, చాలా గొప్ప కేపబిలిటీస్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా నువ్వు గోల్ పెట్టుకో. ఉన్నతమైన లక్ష్యం పెట్టుకో, పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో. చిన్న లక్ష్యం పెట్టుకోవడం క్రైమ్. సో మన లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడుతుంది మీ ఒక్కరితోనే. మీ లైఫ్ గురించో మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడు కూడా 2 గంటలు కూర్చొని మీ లైఫ్ గురించి ఆలోచించారో లేదో ఇప్పుడు ఆలోచించండి. సక్సెస్ అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం కాదు, అనుకున్నది సాధించడం. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ప్రెస్ చేయండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ సీట్ని బుక్ చేసుకోండి. మీరు మీ లైఫ్లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? జీవితం ఇలా ఉండకూడదు, జీవితం మారాలి, మార్చుకోవాలన్న ఆలోచనలో మీరున్నారా? 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ డిజైన్ యువర్ సక్సెస్ అనే వర్క్షాప్ 3000 రూపీస్కి, కానీ కేవలం 99 రూపీస్కి మాత్రమే ఈ వర్క్షాప్ ఇప్పుడు మీకోసం అందుబాటులో ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ప్రెస్ చేయండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ సీట్ని బుక్ చేసుకోండి.